నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా సాక్షిలో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్ ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశంలో వైఎస్ జగన్ పునరుద్ఘాటన. క్షేత్ర స్థాయిలో ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత. టీడీపీ ఇస్తామన్న పథకాలన్నీ మోసాలుగా మిగిలాయి. మనం యుద్ధరంగంలో ఉన్నాం. విజయం దిశగా అడుగులు వేయాలి. ప్రజలకు తోడుగా వారితో ఉంటే గెలుపు సాధించినట్లే. వారి తరఫున గొంతు విప్పే విషయంలో ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు. పార్టీ కోసం ప్రజల కోసం పనిచేస్తే ఉజ్వల భవిష్యత్తు. నాది భరోసా. శాసనసభలో మనం ఒక్కరమే ప్రతిపక్షం, అందుకే విపక్ష హోదా అడుగుతున్నాం. సభలో సమయం ఇవ్వాల్సి వస్తుందని హోదా ఇవ్వడం లేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. సో నిన్నటి నుంచి అయితే కనుక ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ నిన్న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం అయితే జరిగింది. ఆ గవర్నర్ ప్రసంగం జరుగుతున్న నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ అయితే కనుక ప్రతిపక్ష హోదా ఇవ్వండి మాకు అని చెప్పేసి అడుగుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము ప్రజా సమస్యల పైన గలం విప్పగలుగుతాము. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇస్తే సమయం కూడా అంటే అధికార పక్షానికి ఎంత సమయం ఉంటుందో ఇంచుమించుగా అంతే సమయం ఉంటుంది. మాకు మాట్లాడి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అసెంబ్లీలో వినిపించే అవకాశం మాకు ఉంటుంది. అందుకనే ప్రతిపక్ష హోదా అడుగుతున్నాము. లేకపోతే మాకు సమయం ఇవ్వరు. అలాంటప్పుడు మేము ఏం మాట్లాడాలి? ప్రజా సమస్యల పైన మేము ప్రజా సమస్యలు అవ్వచ్చు, రైతుల సమస్యలు అవ్వచ్చు, అలాగే రాష్ట్ర అభివృద్ధికి దేనికి సంబంధించింది అయినా సరే మాకు సమయం ఇవ్వనప్పుడు మేము ఎలా మాట్లాడగలుగుతాము అన్నది వైఎస్ఆర్సీపీ వాదన. సో ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే కనుక రాజ్యాంగ ప్రకారము ఇంత మెజారిటీ ఉండాలి, ఇన్ని సీట్లు వచ్చి ఉండాలి అని చెప్పేసి ఒక నిబంధన ఉంది. మరి అలాంటప్పుడు రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్ళి అయితే కనుక ప్రతిపక్ష హోదా అయితే కనుక ఇవ్వలేరు. కాబట్టి వైఎస్ఆర్సీపీ కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ అయితేనేమి లేకపోతే సీఎం అయితేనేమి ఒక విషయం చెప్పొచ్చు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినప్పటికీ కూడా మీకు మాట్లాడే అవకాశం ఇస్తాము. మీకు అంటే ప్రజా సమస్యల పైన మీరు ఏదైతే మాట్లాడాలి అంటున్నారో అందుకోసమే మీరు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు కాబట్టి సో అధికార పక్షంతో పాటు మీకు కూడా సమయాన్ని అయితే కనుక ఇస్తాము. ప్రతిపక్ష హోదా ఇవ్వలేకపోయినా కూడా అని చెప్పొచ్చు. మరి ఆ మాట అయితే కనుక ఎక్కడ చెప్పినట్టు మనకు కనిపించలేదు. సో ఆ సమయం ఇస్తే ఇప్పుడు దానికోసమే మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని వైసీపీ శ్రేణులు చెప్తున్నది అయితే కనుక మరి ఆ సమయాన్ని మేము ఇస్తాము అంటే ఇది రాజ్యాంగబద్ధంగా కుదరదు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వడము. మీకు సమయం అయితే కనుక కేటాయించడం, ఎందుకంటే సమయం కేటాయించడం స్పీకర్ చేతిలోనే ఉంటుంది. మీకు సమయం కేటాయిస్తాము, మీరు మాట్లాడండి అని చెప్పొచ్చు. మరి అదైతే కనుక జరగలేదు. ఎక్కడ ఆ విషయం అయితే కనిపించలేదు. సో దీనివల్ల గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే ప్రతిపక్ష హోదా అడగడము, వాళ్ళు స్పందించలేదు అని చెప్పేసి గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అసెంబ్లీలో పోరాడేదేదో బయట పోరాడతాము, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజా సమస్యల పైన పోరాడదాము, ప్రజా సమస్యలు ఏమున్నాయో వాటిని తెలుసుకుందాము అని చెప్తున్నారు. సో అదేదో అసెంబ్లీలోనే ఉండొచ్చు కదా. అసెంబ్లీలో ఉండి మీరు మీ గలం విప్పొచ్చు. ఒకవేళ గతంలో చెప్పారంటే మా మైకులు కట్ చేస్తారు మేము మాట్లాడేటప్పుడు, లేదా మాకు అంత సమయం ఇవ్వరు, మేము మాట్లాడుతుండగానే అడ్డుపడుతున్నారు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో అలా ఉన్నప్పటికీ కూడా మీరు ఏదైతే అసెంబ్లీలోనే ఉండి వాకౌట్ చేయకోకుండా మీరు ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో లేదా గవర్నమెంట్ ఎన్నికల ప్రచారంలో ఏదైతే హామీలు ఇచ్చిందో వీటిపైన మీరు మాట్లాడొచ్చు. ఇంకా అలాగే ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద మాట్లాడొచ్చు. సో ఆ మాట్లాడేటప్పుడు మైక్ కట్ చేసినా లేదంటే కనుక అధికార పార్టీనో లేదా స్పీకరో ఆపమని చెప్పినా లేకపోతే దానిపైన మాట్లాడనీయకుండా చేసినా కూడా ఇదంతా ప్రజలు చూస్తూ ఉంటారు కదా, ప్రజలకు తెలుస్తుంది కదా. సరే మా సమస్యల పైన మాట్లాడుతున్నారు, తల్లికి వందనం ఇంకా పడలేదు, దీని మీద మాట్లాడుతున్నారు, దీని మీద మాట్లాడుతుంటే మాట్లాడనివ్వకుండా చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం, ఇలా చాలా ఉన్నాయి. అలాగే ఏదైతే మహిళలకి ఉచిత బస్ అన్నారు అది కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ నెల ఈ నెల అని చెప్పుకుంటూ పోస్ట్ పోన్ చేస్తా ఉన్నారు. సో దీని మీద మీరు మాట్లాడేటప్పుడు ప్రజల్లో కూడా ప్రజలు చూస్తూ ఉంటారు. సో మాట్లాడుతున్నారు మా తరఫున కానీ మాట్లాడనీయకుండా చేస్తున్నారు అసెంబ్లీలో అన్న ఒక మెసేజ్ అయితే ప్రజలకు వెళ్తుంది కదా. మరి దీన్ని ఎలా అంటే ఈ వేళ ఎందుకు ఆలోచించలేదు వైఎస్ఆర్సీపీ? ఇప్పుడు అసెంబ్లీ జరుగుతోంది అన్నప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అవకాశం లేనప్పుడు స్పీకర్ సమయం కేటాయిస్తామని చెప్పొచ్చు. అదొకటి. ఇంకొకటి ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉందో వీళ్ళు కూడా అసెంబ్లీని వాకౌట్ చేయకోకుండా అసెంబ్లీలో ఉండి మాట్లాడడానికి ప్రయత్నం చేసి ఉండాల్సింది. అప్పుడు ప్రజలకి తెలిసేది ఎవరు ఏం చేస్తున్నారు అన్నది.
మరి ఈ కోణంలో ఆలోచించి అయినా వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరై ఉండాల్సింది. ఏంటంటే మీరు ప్రజాక్షేత్రంకి వెళ్ళి మాట్లాడతాము, ప్రజల సమస్యలు తెలుసుకుంటాము అంటున్నారు. మరి అసెంబ్లీ సమావేశాలు అయితే ఏళ్ల తరబడి ఉండవు, కొద్ది రోజులు జరుగుతాయి. ఆ కొద్ది రోజులు మీరు ఆ సమస్యలపైన ఇక్కడే గలం విప్పచ్చు కదా, ఎందుకు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మాట్లాడతాము అంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత క్షేత్రస్థాయిలోకి వెళ్ళండి. ఇక్కడ మాట్లాడేటప్పుడు ఎవరు అడ్డుకున్నా కూడా అది కూడా ప్రజలు చూస్తారు. సో మరి ఈ కోణంలో ఆలోచించి మీరు అసెంబ్లీ సమావేశాలని వాకౌట్ చేయకోకుండా ఉండాల్సింది. మరి ఈ విషయాన్ని ఎందుకు అంటే ఈ కోణంలో ఎందుకు ఆలోచించలేదు అన్నది కూడా అంటే మరి మీకే తెలియాలి. ఏది ఏమైనా కూడా అసెంబ్లీ సమావేశాల్ని వాకౌట్ చేయకోకుండా ఇక్కడే ఉండి మాట్లాడుంటే బాగుండేది అనేసి చాలా మంది అయితే కనుక అభిప్రాయపడుతున్నారు. ఇక నిన్న అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం గురించి ఒక వార్త ఇచ్చారు. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర సాధన. బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ నజీర్ ప్రసంగం. 8 నెలల్లోనే 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం, 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాం, 2.68 లక్షలకు తలసరి ఆదాయం పెరిగింది. 8 నెలల్లోనే 1.14 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం. పేదరిక నిర్మూలనకే పీపోర్ విధానం అమలు. కరువు రహిత రాష్ట్ర లక్ష్య సాధనకే గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్. 10 పోర్టులను ప్రపంచ స్థాయి ఓడరేవులుగా తీర్చిదిద్దబోతున్నాం. మేక్ ఇన్ ఏపీ పేరిట ప్రతి వస్తువుకు భౌగోళిక గుర్తింపు కోసం కృషి. 2027 కల్లా పోలవరం, 2029 నాటికి విశాఖ విజయవాడ మెట్రో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. సో గవర్నర్ మాట్లాడిన దాంట్లో అయితే కనుక ముఖ్యాంశాలని ఇచ్చారు. సో గవర్నర్ గారు ప్రసంగంలో అయితే కనుక 8 నెలల్లోనే 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాము, 4 లక్షల మందికి ఉపాధి కల్పించాము అన్నారు. సో ప్రజలు చాలా మంది ప్రజలు ఏమంటున్నారు, మా తలసరి ఆదాయం ఎక్కడ పెరిగింది మాకే అర్థం కావట్లేదు. ఇంకొక వైపు చూసుకుంటే కనుక ఇన్ని 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు, దాన్ని ఏం చేశారో ఆ అమౌంట్ ని మొత్తం ఏం చేశారో అన్నది ఒకసారి డీటెయిల్డ్ గా ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ప్రభుత్వము. అలాగే 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు అన్నారు. ఏ ఫీల్డ్స్ లో అంటే ఏ రంగాల్లో ఏ సెక్టార్స్ లో ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించాలో అన్నది కూడా డీటెయిల్డ్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి చెప్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అంటే ప్రసంగంలో ఏవైతే చెప్పారో వాటిని ముఖ్యంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి, అలాగే తలసరి ఆదాయం గురించి, ముఖ్యంగా ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారో వీటి గురించి అయితే కనుక సవివరంగా ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇక మరో వార్త, మీడియా పైన రెడ్ బుక్ రాజ్యాంగం. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న కూటమి ప్రభుత్వం. ప్రధాన టీవీ ఛానల్స్ కు నోటీసులు ఇవ్వకుండా బహిష్కరణ. తమ లోపాలను ఎత్తి చూపుతారనే భయంతో ఆంక్షలు. ఇలాంటి వైఖరి సరికాదంటున్న జర్నలిస్ట్ సంఘాలు. సో నిన్న 4 ఛానల్స్ కి అయితే కనుక అసెంబ్లీ సమావేశాలకు అనుమతించలేదు. సో నోటీసులు ఇవ్వకుండానే 4 ఛానల్స్ ని అయితే కనుక అసెంబ్లీ సమావేశాలకు అనుమతించలేదు అన్న దానిపైన ప్రధానంగా వార్త ఇచ్చారు. అంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే లోకేష్ చెప్తున్నారో, రెడ్ బుక్ లో ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి ఏంటి అన్నది, వాళ్ళ పేర్లన్నీ కూడా మేము రెడ్ బుక్ లో రాస్తున్నాము, వాళ్ళపైన చర్యలు తప్పవు అని చెప్పేసి చెప్తూ వచ్చారు. మరి ఈ నేపథ్యంలోనే వైసీపీ అంటుంది రెడ్ బుక్ రాజ్యాంగం. సో మీడియా పైన కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందా అని చెప్పి, ఇక్కడ అసెంబ్లీలో ఏం జరుగుతోంది, ఏమి వేటి మీద చర్చిస్తున్నారు, ఏంటి అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతున్నాయి అన్నది మీడియా ద్వారా ప్రజలకు తెలుస్తుంది. మరి అలాంటి ఛానల్స్ ని, అంటే మీడియా అంటేనే స్వేచ్ఛగా వాళ్ళ గొంతు, అంటే ఇంకా వాళ్ళకి స్వేచ్ఛ ఏమిచ్చారు, వాళ్ళ గొంతుని నలిపేసినట్టే కదా, వాళ్ళ గొంతుని నిలిపేస్తున్నారు మీడియాకి స్వేచ్ఛ లేకోకుండా. ఇప్పుడు 4 ఛానల్స్ ని మీరు ఎందుకు అనుమతించలేదు, దానికి కారణం చెప్పాలి కదా, ఎందుకు అనుమతించలేదు. నాకు తెలిసి ఆ 4 ఛానల్స్ కూడా సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10 అనుకుంటా. ఈ 4 ఛానల్స్ ని అనుమతించలే. ఎందుకు అనుమతించలేదు, దీనికి రీజన్ చెప్పాలి కదా. అంటే ఈ ఛానల్స్ పైన కూడా ప్రభుత్వం కక్ష కడుతుందా? ఇదే ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు, ఛానల్స్ పైన కూడా, మీడియా పైన కూడా ఎందుకు ఇలా చేస్తోంది ప్రభుత్వం అని చెప్పేసి. ముఖ్యంగా జర్నలిస్ట్ సంఘాలు అయితే కనుక దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. అంటే మీడియా స్వేచ్ఛను ఇది హరించడమే అని చెప్పేసి జర్నలిస్ట్ సంఘాలు అయితే కనుక గట్టిగా చెప్తున్నాయి. మరి ఎందుకు ఈ 4 ఛానల్స్ ని అలో చేయలేదు, అంటే అనుమతించలేదు అన్నది ప్రభుత్వం ప్రజలకి, ముఖ్యంగా జర్నలిస్ట్ సంఘాలకి, ఏ ఛానల్స్ అయితే మీరు అనుమతించలేదో ఆ ఛానల్స్ కి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశ చూసుకుంటే కనుక, సభ్యత్వాల పోతాయని వచ్చారు, ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రజలే, 11 స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష హోదా అడగడం విడ్డూరం, వైసీపీపై మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు.
సో సభ్యత్వాలు పోతాయనేసి అసెంబ్లీకి వచ్చారు. ఏదైతే అసెంబ్లీ స్పీకర్ చెప్పారో 60 వర్కింగ్ డేస్ లో అసెంబ్లీకి రాకపోతే కనుక వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేస్తామని చెప్పేసి చెప్పారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీకి వచ్చారు అని చెప్పేసి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చూస్తే ఇదే తెలుస్తోంది. అంటే సభ్యత్వాలు పోతాయని అసెంబ్లీకి వచ్చారు. 11 సీట్లు గెలిచి ప్రతిపక్ష హోదా అడగడం విడ్డూరంగా ఉందని చెప్పేసి అచ్చెన్నాయుడు అంటున్నారు. మరి ముఖ్యమైన వార్త, కలెక్టరేట్ లో వాట్సాప్ గవర్నమెంట్ సెల్ ఎలా ఉపయోగించాలో ప్రజలకు అవగాహన కల్పించాలి. రాబోయే రోజుల్లో వాట్సాప్ ద్వారా 500 సేవలు అందిస్తాము. బెల్ట్ షాపులను ఏమాత్రం ఉపేక్షించొద్దు. అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశం. కలెక్టరేట్లలో అయితే కనుక వాట్సాప్ గవర్నమెంట్ సెల్ ని ఏర్పాటు చేస్తున్నారంట. దీని ద్వారా ఏంటంటే ప్రజలకు వాట్సాప్ అంటే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు. సో దీన్ని ఎలా వాడాలి అన్నది, దానిపైన ప్రజలకు అవగాహన కల్పించాలి అన్నది ఒకటి. అలాగే రాబోయే రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 సేవలు అందిస్తామని కూడా చెప్తున్నారు. ఇక బెల్ట్ షాప్లను ఏమాత్రం ఉపేక్షించబోమని చెప్పి కూడా సీఎం చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక ఆర్టీజీఎస్ పై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సో ఈ విషయాలన్నీ మాట్లాడడం జరిగింది. ఇక మన ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక గవర్నర్ ప్రసంగంలో పసలేదు. కూటమి మేనిఫెస్టోను సభలో చదివారు. సూపర్ 6 హామీల అమలుపై స్పష్టత లేదు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శలు. నిన్న అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. అందులో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అయితే ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో ఏమాత్రం పసలేదు. టీడీపీ మేనిఫెస్టో ఏదైతే ఉందో, అంటే కూటమి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్నే సభలో చదివారు గవర్నర్ అని చెప్పేసి ఏపీ పిసిసి చీఫ్ షర్మిల అయితే కనుక విమర్శలు చేశారు. ఇక సూపర్ 6 హామీల అమలు పైన అయితే కనుక స్పష్టత ఇవ్వలేదని చెప్పేసి చెప్పారు. సో చూసుకుంటే గవర్నర్ ప్రసంగంలో అయితే కనుక కొన్ని పాయింట్స్ అలాగే అనిపించాయి అని చెప్పేసి ప్రజలు కూడా ఇదే విషయం మీద మాట్లాడుకుంటున్నారు. మరో ముఖ్యమైన వార్త, ఎమ్మెల్సీలుగా నాగబాబు, మోపిదేవి 5 స్థానాలు టీడీపీ ఖాతాలోకే. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ. సో ఏపీలో అయితే కనుక ఉగాది పండుగ నాటికి మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. మరి ఉగాదికి ఉంటుందా లేదా అయితే తెలియదు, కానీ ఉగాదికి ఉండొచ్చు అనేసి అయితే కనుక అంటున్నారు. అలాగే ఏవైతే కనుక ఎమ్మెల్సీలు ఉన్నాయో ఈ ఎమ్మెల్సీ స్థానాలు 5 కూడా టీడీపీ ఖాతాలోకి వస్తాయి అని చెప్పేసి ఇచ్చారు వార్త. ముఖ్యంగా ఇందులో నాగేంద్ర బాబుకి అలాగే మోపిదేవికి కూడా ఎమ్మెల్సీలుగా ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మరో వార్త ఇచ్చారు. పోలీస్ కస్టడీకి వంశీ 3 రోజులు అనుమతించిన కోర్టు. ఇప్పటికే వీడియోలు సేకరించిన పోలీసులు కీలక విషయాలు రాబట్టేందుకు విచారణ. ఇంతవరకు దొరకని వల్లభనేని ఫోన్. సో వల్లభనేని వంశీని అయితే 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. సో ఇప్పటికే చాలా వీడియోల్ని సేకరించారు పోలీసులు. అయితే వల్లభనేని వంశీ ఫోన్ ఎక్కడుంది అన్నది మాత్రం ఇప్పటి వరకు తెలియట్లేదు అని చెప్పేసి వార్త ఇచ్చారు. ఇక కెనడా ఇమ్మిగ్రేషన్ నిబంధనలలో భారీ మార్పులు. అధికారులకు వీసా రద్దు చేసే అధికారం. వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులపై ప్రభావం. జనవరి 31 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు. ఓకే, అంటే కెనడా ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో అయితే కనుక భారీ మార్పులు చేపడుతున్నారు. ఈ మార్పుల వల్ల అయితే కనుక ఎక్కువగా ఉద్యోగులు, విద్యార్థుల పైన ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి ఒక వార్త ఇచ్చారు. మరో వార్త, కరెంటు షాక్ కు 4 బలి. సంపులో మట్టి తీస్తుండగా ప్రమాదం. పెదకాకానిలో పెను విషాదం. సో సంపులో మట్టి తీస్తున్న టైంలో అయితే కనుక కరెంటు షాక్ తగిలి 4 మృతి చెందారు అని చెప్పేసి మరో వార్త కథనం ఇచ్చారు. మరో వార్త, వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు. అన్ని తెలిసే ఆ పార్టీ నాయకులు సభా సమయం, ప్రజాధనం వృధా చేస్తున్నారు. వైసీపీ నాయకుడు సభకు వస్తే సమయం ఎంత ఇస్తారో తెలుస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో వైసీపీకి ప్రతిపక్ష హోదా అయితే కనుక రాదు. ఒకసారి అసెంబ్లీకి వస్తే కదా ఎంత టైమో ఇస్తామో, అసెంబ్లీకి వచ్చి ఉంటే కదా తెలిసేది ఎంత సమయం ఇస్తుంది అని తెలిసేది. మరి రాకోకుండా వాకౌట్ చేసి వెళ్ళిపోతే ఎంత సమయం ఇస్తారనేది ఎలా తెలుస్తుంది అన్నది పవన్ కళ్యాణ్ ఉద్దేశము. సో అన్నీ తెలిసి కూడా, అంటే ప్రతిపక్ష హోదా రాదు అని తెలిసి కూడా ఆ పార్టీ నాయకులు సభా సమయము అలాగే ప్రజాధనం వృధా చేస్తున్నారని పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కనుక చెప్పడం జరిగింది. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఆంధ్రజ్యోతి చూస్తే కనుక ప్రధాన వార్తాంశము, 5వ రోజు ఆగని పతనం. 75,000 దిగువకు సెన్సెక్స్. 4.22 లక్షల కోట్ల సంపద ఆవిరి. మనం చూసుకున్నట్లయితే కనుక అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వరుసగా స్టాక్ మార్కెట్ లో అయితే కనుక నష్టాల బాటలోనే వెళ్తున్నాయి ఎక్కువగా అని చెప్పేసి చాలా వార్తా కథనాలు చూసాము. సో ఇక్కడ ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో ఇచ్చిన ఫస్ట్ బ్యానర్ ఐటమే ఇది. ఏంటంటే కనుక 5వ రోజు కూడా స్టాక్ మార్కెట్లలో, అంటే 5వ రోజు కూడా ఆగని పతనము. 75,000 దిగువకు పడిపోయింది సెన్సెక్స్. ఇక 4.22 లక్షల కోట్లు అయితే కనుక ఆవిరైపోయింది అని చెప్పి ఇచ్చారు. ఇక మరో వార్తాంశం చూసుకుంటే కనుక సన్న రకాల వరి సాగుకు ప్రోత్సాహం. మంత్రి అచ్చెన్న అధ్యక్షుడు. ముతక రకాల సాగు విస్తీర్ణం కుదింపు. ప్రత్యామ్నాయ రకాలు సూచించాలని ఎన్జీ రంగావర్సిటీకి ఆదేశం. ఎగుమతికి అనువైన బియ్యం ఉత్పత్తికి ప్రణాళికలు.
సో మొత్తానికి సన్న రకాల వరి సాగుకు అయితే కనుక ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుంది అందిస్తుంది అని చెప్పేసి అచ్చెన్నాయుడు అంటున్నారు. ముఖ్యంగా అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో భేటీ జరిగింది. దీంట్లో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే కనుక సన్న రకాల వరి సాగుకు ప్రోత్సాహకం అందించాలి అన్నది. ఇక ముతక రకాల సాగు విస్తీర్ణాన్ని అయితే కనుక తగ్గించేస్తున్నారు. దీనికి సంబంధించి అంటే ముఖ్యంగా ప్రత్యామ్నాయ రకాలు ఏవైతే ఉంటాయో వీటికి ఆ రకాలని సూచించాలి అని చెప్పేసి ఎన్జిరంగా వ్యవసాయ యూనివర్సిటీకి అయితే కనుక ఆదేశాలు జారీ చేశారు. మరొకటి క్యాన్సర్ కోరల్లో దేశంలో ప్రతి 5 బాధితుల్లో 3 మృతి, మరణాల రేటు 64.8%. అమెరికా, చైనాలో 25.5%. స్త్రీలలో రొమ్ము, పురుషుల్లో నోటి క్యాన్సర్ కేసులు ఎక్కువ. భారత్ లో ఏటా 2% మేర క్యాన్సర్ కేసులు పెరిగే ముప్పు. లాన్సెట్ లో ICMR అధ్యయన నివేదిక. సో ఎవరైతే క్యాన్సర్ బారిన పడ్డారో వాళ్ళు భారతదేశంలో ప్రతి 5 అయితే కనుక మృత్యువాత పడుతున్నారు అని చెప్పేసి ఇచ్చారు. అలాగే మరణాల రేటు 64.8% ఉంది ఇండియాలో. అలాగే అమెరికా, చైనాలో చూసుకుంటే కనుక 25.50% ఉందని చెప్పారు. ముఖ్యంగా స్త్రీలలో అయితే కనుక రొమ్ము క్యాన్సర్ కి గురవుతున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. పురుషుల్లో నోటి క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారని చెప్తున్నారు. ఇది చెప్పింది కూడా ఏదో మామూలుగా సాదాసీదా వాళ్ళు చెప్పినది కాదు. ICMR అధ్యయన నివేదికలో అయితే కనుక ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. లాన్సెట్ లో ICMR అధ్యయన నివేదికలో అయితే కనుక ఈ విషయాలు తెలిసాయి. మరో ముఖ్యమైన వార్త, ఆటవిక రాజ్యం తెచ్చినోళ్ళు మన నమ్మకాలను గౌరవిస్తారా? కుంభమేళాపై లాలూవి అసభ్యకరమైన వ్యాఖ్యలు. పశువుల దాణా మెక్కినోళ్ళు రైతుల గురించి ఆలోచిస్తారా? ప్రధాని నరేంద్ర మోడీ విమర్శ. PM కిసాన్ నిధుల విడుదల. కుంభమేళాను విమర్శించే వారు రాబందులు, పందులు. యూపీ సీఎం యోగి వ్యాఖ్య. ప్రధాని నరేంద్ర మోడీ అయితే కనుక అంటే ఎవరైతే కుంభమేళా పైన విమర్శిస్తున్నారో కుంభమేళాను వారిపైన అయితే కనుక మోడీ విమర్శలు చేశారు. ముఖ్యంగా లాలూ ప్రసాద్ యాదవ్ పైన కుంభమేళాపై లాలు చేస్తున్నవి అసభ్యకరమైన వ్యాఖ్యలు. అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ గురించి తెలిసిందే, గతంలో దానా విషయంలో అయితే కనుక ఆయన పైన అప్పుడు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఎంక్వైరీ చేయడము ఇదంతా జరిగింది. ఇదంతా గతంలో జరిగిందే. సో ఈ నేపథ్యంలోనే పశువుల దాణా మెక్కినోళ్ళకి రైతుల గురించి ఆలోచిస్తారా అనేసి కూడా క్వశ్చన్ చేస్తున్నారు మోడీ. ఇక PM కిసాన్ నిధులు అయితే కనుక విడుదల చేశారు అని చెప్పారు. సో మనం ఇంతకు ముందు పత్రికల్లో చదువుకున్నప్పుడు చూసాము, వార్తా కథనాలు చూసినప్పుడు PM కిసాన్ డబ్బులు అయితే కనుక రైతుల అకౌంట్లలో జమ అయ్యాయి అని చెప్పేసి. ఇక యూపీ సీఎం కుంభమేళా యూపీలో జరుగుతోంది, ప్రయాగ్రాజ్ లో. దీనిపైన యూపీ సీఎం కూడా వ్యాఖ్యానించడం జరిగింది. సో కుంభమేళాని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళందరూ రాబందులు, పందులు అని చెప్పేసి ఆదిత్యనాథ్ అయితే కనుక చెప్పడం జరిగింది. మిర్చి క్వింటా 11,781 రూపాయలు. ఏపీలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ తక్షణ అమలు. ధర లోటు చెల్లింపునకు కేంద్రం అంగీకారం. గరిష్టంగా 2,58,238 టన్నులకు MIS కవరేజీ. నేరుగా రైతుల ఖాతాలకు రీఎంబర్స్మెంట్. మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ. సో మిర్చికి సంబంధించి అయితే కనుక కేంద్రం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఏపీలో మిర్చి క్వింటా ధర 11,781 రూపాయలు. దీనికి సంబంధించి ఏపీలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ వెంటనే అమలు చేయాలని చెప్పారు. ఇక ధర లోటు చెల్లింపునకు కేంద్రం అంగీకరించింది అని కూడా చెప్తున్నారు. మరో ముఖ్యంగా చెప్పిన పాయింట్ ఏంటంటే ఈ అమౌంట్ ఏదైతే ఉందో అది నేరుగా రైతుల అకౌంట్లలోకే, వాళ్ళ ఖాతాల్లోకే రీఎంబర్స్మెంట్ జరుగుతుంది అని కూడా చెప్పారు. ఇక మరో ముఖ్యమైన ప్రధాన వార్తా పత్రిక చూసుకుంటే కనుక ఈనాడులో ముఖ్యమైన వార్తలు చూస్తే కనుక మనము అసెంబ్లీ గురించి, గవర్నర్ ప్రసంగం గురించి ఇవన్నీ ఇంతకు ముందు న్యూస్ పేపర్స్ లో మాట్లాడడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడడం కూడా చూసాము. ఇక ఊబకాయంపై పోరుకు కదులుదాం. 10 మంది ప్రముఖులను నామినేట్ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఊబకాయంపై పోరాటానికి చేయూతనందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 10 మంది ప్రముఖులను నామినేట్ చేశారు. వీరిలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర, సినీ నటుడు మోహన్ లాల్, భోజ్పురి గాయకుడు నటుడు నిరాహువా, షూటింగ్ ఛాంపియన్ మను భాకర్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని, నటుడు R మాధవన్, గాయని శ్రేయ ఘోషల్, సామాజిక సేవకురాలైన MP సుధామూర్తి ఉన్నారు. సో ఊబకాయంపై పోరాటాన్ని బలోపేతం చేయడానికి, ఆహారంలో నూనె మోతాదును తగ్గించే విషయంలో చైతన్యాన్ని పెంపొందించడానికి ఈ బృందం సహాయపడుతుందని X వేదికగా మోడీ పేర్కొన్నారు. సో ఊబకాయం పెరిగిపోతున్న నేపథ్యంలో ఊబకాయాన్ని తగ్గించడానికి, ఊబకాయంపై పోరుకైతే కనుక కదులుదామని చెప్పేసి 10 మంది ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వివిధ రంగాల్లో వాళ్ళని 10 మంది ప్రముఖుల్ని అయితే కనుక నామినేట్ చేశారు ప్రధానమంత్రి. సో ఆహారంలో నూనె శాతం తగ్గించి అలాగే వాళ్ళలో చైతన్యం పెంపొందించాలి అని చెప్పేసి X వేదికగా
మోడీ అయితే కనుక చెప్పడం జరిగింది. సో మరో ముఖ్యమైన వార్త, సచివాలయాల్లో మిగులు ఉద్యోగులు 15,498 యాస్పిరేషనల్ ఫంక్షనరీలుగా అవకాశం, ఇంకా మిగిలితే ఇతర ప్రభుత్వ శాఖల్లోకి హేతుబద్ధీకరణపై ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు. సో సచివాలయాల్లో ఎవరైతే మిగిలిపోయిన ఉద్యోగులు ఉన్నారో 15,498 మందిని వీళ్ళని అయితే కనుక యాస్పిరేషనల్ ఫంక్షనరీలుగా అవకాశము, ఇంకా ఒకవేళ మిగిలితే కనుక వేరే శాఖలకి, ప్రభుత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖల్లోకి పంపిస్తామని చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి హేతుబద్ధీకరణపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు అధికారులు అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఇవి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రధాన వార్తాపత్రికలో వచ్చిన ముఖ్యాంశాలు. రేపటి న్యూస్ ట్యాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.